జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారా? ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదే విషయం జోరుగా చర్చ జరుగుతోంది. అటు ఎన్టీఆర్ సన్నిహితుల్లో కూడా ఈ చర్చ నడుస్తుంది. మరి వాస్తవం ఏంటి? నిజంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారా? నాకు ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటికిప్పుడైతే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. అటు తెలంగాణలో అవ్వచ్చు, ఇటు ఏపీలో అవ్వచ్చు. ఇప్పట్లో రాజకీయాల్లో అడుగుపెట్టడం కరెక్ట్ కాదని, దానికి కొంత సమయం తీసుకోవడం మంచిదని ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ పెద్దలు సైతం గతంలో చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్తో ఇదే విషయంపై చర్చలు జరిపినప్పుడు ఖచ్చితంగా రావాల్సిన సమయంలో రాజకీయాలకు వస్తానని చెప్పినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావడం అయితే పక్కా. దానికి సంబంధించి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 2029 ఎన్నికలకు ముందు కానీ లేదా ఎన్నికల ఫలితాల తర్వాత కానీ దీని మీద అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అది కూడా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, అన్నీ పెద్ద ప్రాజెక్టులే. సో ఎంత వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసుకునే యోచనలో ఉన్నాడు ఎన్టీఆర్. మరోవైపు రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే ఒక టీం కూడా రెడీ అయినట్టు వారు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి, ఎలా ఎంట్రీ ఇవ్వాలి అంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ముందు ఉన్న ఆప్షన్లు రెండే. ఒకటి, తాత పార్టీ అయిన టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలి. ఒకవేళ టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తే అది జూనియర్ ఎన్టీఆర్కి ఎంతవరకు ప్లస్ అవుతుంది? అలా కాకుండా కొత్తగా పార్టీ పెడితే అది ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఒకవేళ టీడీపీలో ఉండి టీడీపీతోనే కొనసాగితే నిజంగా పవర్ సెంటర్గా తయారవుతాడా? ఎందుకంటే ఇప్పటికే లోకేష్ని ఫ్యూచర్ నాయకుడిగా టీడీపీ ప్రాజెక్ట్ చేస్తుంది. ఇటీవల మహానాడులో కూడా లోకేష్కి పగ్గాలు అప్పగించాలని బహిరంగంగానే చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగిస్తే ఖచ్చితంగా పార్టీ పూర్తిగా లోకేష్ చేతుల్లోకి వెళ్ళినట్టు అవుతుంది. చంద్రబాబు తర్వాత ఎవరంటే ఖచ్చితంగా లోకేష్ పేరే వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా టీడీపీ పగ్గాలు లోకేష్ చేతిలోనే ఉంటాయి. ఒకవేళ టీడీపీలోనే ఉంటే అప్పుడు లోకేష్ కింద పనిచేయాల్సి వస్తుంది, లేదా లోకేష్ ఎన్టీఆర్కి బాధ్యతలు అప్పగించాల్సి వస్తుంది. అది ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తులోనే తేలుతుంది. ఎందుకంటే అది 2029 ఎన్నికల ఫలితాలు మాత్రమే దాన్ని డిసైడ్ చేస్తాయి. మళ్ళీ 2029లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తే, టీడీపీ అవ్వచ్చు, టీడీపీ కూటమి కానీ 2029లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా లోకేష్ చేతికే పగ్గాలు వెళ్తాయి. లోకేషే కాబోయే ముఖ్యమంత్రిగా మనకి స్క్రీన్ మీదకి వస్తాడు. అలా కాకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పరాభవం ఎదురైతే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తుంది. సో కాబట్టి 2029 ఎన్నికల ఫలితాలు బట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవడం మంచిదని అతని సలహాదారులు ఎన్టీఆర్కి సూచిస్తున్నారు. అప్పటి వరకు వెయిట్ చేసి 2029 ఎన్నికల్లో ఫలితాన్ని బట్టి, అంటే అప్పుడు లోకేష్ పాత్ర ఎలా ఉంటుంది, టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, టీడీపీలో ఎంట్రీ ఇస్తే బాగుంటుందా, లేదా టీడీపీని కాదని కొత్తగా